నిఖిల్ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చిన కావ్య అంటూ ఒక వీడియో అయితే హల్చల్ చేస్తూ వచ్చేస్తుంది సోషల్ మీడియాలో. అయితే ఈ విషయాన్ని స్వయాన కావ్య గారే షేర్ చేశారట. అయితే ఇది ఈ బర్త్డేనా లాస్ట్ బర్త్డేనా అనేది మాత్రం కన్ఫర్మ్ లేదు. అయితే ఈ బర్త్డే అయితే ఇక ప్రేక్షకులకి వీరి అభిమానులకి ఇక పండగే అని చెప్పుకోవాలి. బర్త్డేకి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చేంత మనసు కావ్యకు వచ్చిందంటే వీరిద్దరు కలిసిపోయారని చెప్పుకోవచ్చు. అయితే వీరిద్దరు విడిపోయారు అని వీడియోస్ అయితే చాలా వచ్చాయి. ఇక వీరిద్దరు కలుస్తారా లేదా అని వీరి అభిమానులు కూడా అనుకుంటూ వస్తున్నారు. మరి మొదటి నుంచి కూడా వీరిద్దరూ కలిసి ఎంత హ్యాపీగా ఉండేవారు. ఇక బిగ్ బాస్ సీజన్లోకి వచ్చిన నిఖిల్ నేను సింగిల్ అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆ తర్వాత ఎవరి పనిలో వారు బిజీగా ఉండి ఎవరిని వారు పట్టించుకొని వీరిద్దరూ ఇక సీజన్ ముగిసే సమయంలో కావ్యను తలుచుకొని ఇక అందరికీ షాక్ ఇచ్చారు నిఖిల్. ఇక నిఖిల్ మనసులో కావ్య అలానే ఉంది అని అప్పుడు అందరికీ అర్థమైంది. ఇక ఆ తర్వాత ఇక నిఖిల్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరు మాట్లాడుకొని ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటే సర్ది చెప్పుకొని కలిసిపోతారులే అనుకున్నారు అందరూ. ఇక నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళడమే కాకుండా ఇక తనతో మాట్లాడినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ మాట్లాడుంటే కావ్య రిజెక్ట్ చేసిందేమో, అందుకే వీరిద్దరు ఇంకా దూరంగా ఉంటున్నారు. అయితే వీరిద్దరు నిజంగా మాట్లాడుకున్నా కూడా కలిసిపోలేదంటే వీరిద్దరి మధ్య పెద్ద ఇష్యూ జరిగి ఉంటుంది. అయితే రీసెంట్గా వీరిద్దరు కలిసి తన ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయడం జరిగింది. అది ఎవరికి వారే ఉంటూ తమ ఫ్రెండ్ బర్త్డేని అయితే సెలబ్రేట్ చేశారు. ఇక ఆ వీడియో తర్వాత ఈ ఫిబ్రవరి 18న నిఖిల్ బర్త్డే అనే విషయం తెలిసిందే. అయితే ఈ బర్త్డేకి కావ్య గారు వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చారు.